హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం మళ్ళీ ఆంజనేయ వైభవమే చెప్పుకుందాం. ఎంచేతంటే, ఆంజనేయ కళ్యాణం ఇప్పుడు పూర్తి చెయ్యాలని చెప్పి మీకు వరుసగా అవే చెప్తున్నాను. ఈ ఈ కళ్యాణంతోటి ఈ కథలు పూర్తయిపోతాయి. ఆంజనేయ స్వామి కథలు. అంచేత కళ్యాణం దాకా వచ్చాక ఆపితే మంచిది కాదు. చక్కగా అది చెప్పుకుంటే మనకు కూడా అన్ని శుభాలు, సకల శుభాలు కలుగుతాయని చెప్పి, ఆ కథే పూర్తిగా చెయ్యాలని చెప్పి చెప్తున్నాను. వినండి. చక్కగా శ్రద్ధగా వినండి. వింటే మీ కుటుంబాల్లో సకల శుభాలు కలుగుతాయమ్మా. అందుకోసమని నేను దానికి ఆ కళ్యాణాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి అదే నిష్టతోటి చెప్తున్నాను. ఈ ఈ రోజు కూడా ఇది కూడా విన్నారంటే ఆడికి ఈ ఆంజనేయ వైభవం పూర్తయిపోతుంది. ఇలా ఈ సువర్చల ఆంజనేయ స్వాముల కళ్యాణానికి 32,00,00,000 సకల దేవతలు బయలుదేరారట. ఆయన కళ్యాణం చూడ్డానికి సూర్యుడి తరఫుని. సూర్యుడి కుమార్తెకి కదా మరి పెళ్ళి ఆంజనేయ స్వామికి. అందుకోసమని ఈ 32,00,00,000 సకల దేవతలు సమూహాలు వాళ్ళ పరివారంతోటి బయలుదేరారు. ఇంద్రాది దిక్పాలకులు కూడా వీళ్ళలో ఉన్నారు. వాళ్ళు కూడా కలిసున్నారు వీళ్ళతోటి పాటు. ఈ 32,00,00,000 సకల దేవతలతోటి దిక్పాలకులు కూడా కలిసి బయలుదేరి వెళ్ళారు ఆ కళ్యాణానికి. వీళ్ళు మణి మణులు తాపిన కిరీటాలు పెట్టుకున్నారు. అందరూ కూడా మరి దేవతలు కదా! అంచేత వీరందరూ కూడా చక్కగా అందులో కళ్యాణానికి పెళ్ళికెడుతున్నారు అంటే చక్కగా ఉన్న ఆభరణాలన్నీ అలంకరించుకుంటారు. అలా వీళ్ళందరూ కూడా చక్కగా మణులు తాపిన క కిరీటాలు, హ్మ్, మెడలో ధరించే ఆభరణాలు మణులతోటి కూడినవి. ఇలాగా సకలాభరణాలు పెట్టుకున్నారు ఈ దేవతలందరూను. పెట్టుకుని ఈ వెడుతున్నారు పెళ్ళికి, కళ్యాణానికి. వెడుతూ ఉంటే ఆ మణుల్లోంచొచ్చే కాంతులు ఎలా ఉన్నాయట, విద్యుత్ ప్రభలతోటి వెలిగిపోతున్నాయట. ఆకాశం అంతా కూడా విద్యుత్ ప్రభలతోటి అంటే మనం లైటింగ్ పెట్టిస్తాం చూడండి. ఆ లైటింగ్ పెట్టించేసరికి ఆ ప్రదేశం అంతా ఎలా వెలిగిపోతూ ఉంటుంది. అంత ఆనందమయంగా ఉంటుంది చూడ్డానికి కూడాను. అలాగా ఆహ్, ఈ మణుల్లోంచే వచ్చి కాంతే రకరకాల రంగులొస్తున్నాయి. ఆ నవరత్నాల్లోంచిను, ఆ మణులు, ఆ కిరీటాల్లోంచి, ఆ ఆభరణాల్లోంచిను, వా అవన్నీ వాటిల్లోంచొచ్చే ఆ కాంతులన్నీ కూడా విరజిమ్మి చక్కగా ఆకాశం అంతా కూడా లైట్లు పెట్టారా అన్నంత ఆనందంగా ఉందిటది చూడ్డానికి. ఇలా విరజిమ్ముతున్నాయట కాంతుల్ని. వాళ్ళు నిజ వాహనాల మీద బయలుదేరి వెడుతున్నారట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి వాహనం కదా! ఆ వాహనాలు ఎవరి వాహనం వాళ్ళెక్కి బయలుదేరి కళ్యాణానికి వెడుతున్నారు. వెడుతూ ఉంటే ఈ హ్మ్, ఈ నిజ వాహనారూఢులు వీళ్ళందరూ ముందు వెడుతున్నారట. వీళ్ళందరికీ పెళ్లివారికి ముందు. అంతకు మించి అర్బుద సంఖ్యలో అంటే నీటి బుడగలు ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు ఉంటాయి నీళ్ళల్లో బుడగలు. అంతమంది ఈ వానరులు బయలుదేరారట వీళ్ళ వెనకాల. ఈ వానరులందరూ ఎవరు? ఆంజనేయ స్వామి యొక్క అనుచరులు వీళ్ళందరూను. వా ఆ నీటి బుడగలు ఎన్నుంటాయో నీళ్ళల్లో, సముద్రంలో, ఆ సంఖ్య లెక్కలేనంత అని చెప్పడం అన్నమాట. ఆ కవిగారు అలా ఎందుకు చెప్పారంటే, అసలు వాళ్ళని ఇంకా ఆ కపివరుల్ని చెప్పలేరు. లేకపోయారట. అన్ని, అన్ని కోట్ల మందున్నారట ఏకంగాను. అన్ని కోట్ల మంది కిలకిలా చాలా ఆర్భాటాలు చేస్తున్నారట వాళ్ళు. కిలకిలా నవ్వుతున్నారు. ఎన్నో రకాల ఆర్భాటాలు చేస్తున్నారు. పెళ్ళికి కదా మరి వెళ్తూ ఉంటా. అట్టహాసంగా వేళాకోళాలాడుకుంటున్నారు. ఆహ్, ఇలా చేస్తూ వీళ్ళందరూ కూడా ఆ దేవతలు వెడుతుంటే వాళ్ళ వెనకాల వీళ్ళందరూ కూడా వెడుతున్నారట. ఈ ఉభయ పక్షాల వారు కళ్యాణ వేదిక దగ్గరికి చేరుకున్నారు. ఎక్కడ పెళ్లి చేస్తారో ఆ ఆ కళ్యాణ వేదిక దగ్గరికి చేరారట. ఈ ఉభయ పక్షాల వాళ్ళును. ఆడపెళ్లివారు చేరారు, మగ పెళ్లివారు చేరారు. చేరితే 2 సముద్రాలు పోటెత్తినట్టుగా ఉందిట. అంటే వాళ్ళు మరి పెళ్ళికెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం రకరకాల కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం.
ఒరేయ్! ఆ పెళ్ళిలో ఇలా పెట్టారురా! ఎంత బావున్నాయోను ఆ స్వీట్‌లవీను. లేకపోతే ఆ పిండి వంటలు నిజంగా ఎప్పుడు తినలేదురా అలాంటి పిండి వంటలు. ఎంత చక్కటి పిండి వంటలు పెట్టారురా! ఎంత చక్కటి ఆభరణాలు పెట్టారురా పెళ్లి కూతురికి. ఇలా రకరకాలు మనం చూసినవన్నీ వర్ణించి చెప్పుకుంటూ ఉంటాం కదా! అలాగ వీళ్ళందరూ కూడా ఈ కపులు అలాగ వర్ణించుకొని చెప్పుకుంటున్నారు అవన్నీను. అక్కడున్న విశేషాలు చూస్తోన్న విశేషాలు నేను. ఈ దేవతలు కూడా అన్ని విశేషాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. దాంతోటి 2 సముద్రాలు కనుక సముద్ర ఘోష అంటారు చూడండి. ఆ ఘోషకి మనకి ఇంకేం వినిపించవు. ఆ సముద్ర ఘోష ఒకటే వినిపిస్తుంది. ఆ చప్పుడొకటే వినిపిస్తుంది. అలాగా ఈ 2 సముద్రాలు ఎదురెదురుగా చేరి ఘోష చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందిట. ఈ ఇద్దరు పెళ్లివార్లు, ఆడపెళ్లివారు, మగ పెళ్లివారి యొక్క కబుర్లు, ఈ హడావిడి అలా అనిపించిందట చూపర్లకందరికీను. ఆ దృశ్యం చూసేవాళ్ళకి మనసుకి అలా అనిపించేదిట. విష్ణువు ఏం చేశాట స్వయంగా ఆయన అంటే ఆయన చెప్పినట్లుగా మరి కొంతమంది వినని వాళ్ళు కూడా ఉంటారు కదా! అంచేత ఒక బెత్తం చేత్తోటి పట్టుకుని ఆయన అక్కడ ఉండి, అక్కడ నిలబడి వచ్చిన పెళ్లివారందరికీ వాళ్ళకి తగిన మర్యాదలు చేస్తూ, వాళ్ళకి తగిన ఆసనాలను చూపిస్తూ, కూర్చోబెడుతూ వాళ్ళందరినీను అలా మర్యాద చేస్తున్నట్టు ఈ పెళ్లివారందరికీను. వాళ్ళకి తగిన ఆసనాలు, ఉచితాసనాలు ఎక్కడెక్కడ ఎవరికి ఏది కావాలో అలాంటి ఆసనాల్లో కూర్చోబెడుతున్నట్ట విష్ణుమూర్తి స్వయంగాను. ప్రమథగణాలతోటి కలిసి పార్వతీ సమేతుడై నందీశ్వరుడు భుజం మీద చెయ్యేసుకుని ఈయన శివమహారాజొచ్చాడు. శివుడు. వచ్చేసరికి ఆ పరమేశ్వరుడు విష్ణువు చేసిన మర్యాదకి చాలా సంతోషించాట. మరి ఈయనతోటి సమానుడే కదా! విష్ణువుతోటి సమానుడే శివుడు కూడాను. అందులో ఈయనకి విష్ణువుకి చెల్లెలే అవుతుంది పార్వతీదేవి ఆయన భార్య. శివుడు భార్య. అందుకని వాళ్ళకి చక్కగా ఎదురేగి, వాళ్ళకి మర్యాద చేసి, వాళ్ళకి తగిన ఆసనం మీద వాళ్ళని కూర్చోబెట్టాట. కూర్చోబెడుతుంటే ఆ పరమేశ్వరుడు ఆ మర్యాదలకి చాలా సంతోషించి, ఆ భార్య వైపు తిరిగి నవ్వుతూ కనుసైగ చేశాట, "ఇలా వచ్చి నా పక్కన కూర్చో" అని అమ్మవారిని. ఈ శివుడు. వచ్చి ఆవిడ చక్కగా ఆయన పక్కనే కూర్చుంది. అమృత బిందువులు చిలుకుతున్నాయట. కే అలాగా రాలుతూ ఉన్నాయట. ఈ మ అ అమృత అమృతంతోటి నిండిన ఆ దేవతల యొక్క నదుల్లోంచి ఈ పద్మాన్ని, పద్మపత్రాన్ని పట్టుకుని ఆహ్, ఈ ఈవిడ అది చేత్తోటి పట్టుకుంది. ఆ పద్మపత్రాన్ని. పట్టుకుంటే అందులోంచి అమృత బిందువులు రాలుతున్నాయట. చిలకరిస్తున్నట్లుగాను. అందరి మీద ఆ పద్మం ఇలాగ చేత్తోటి కదుపుతూ కబుర్లు చెప్తూ ఉంటేను. ఈ అమరవాహిని ప్రభావమైన పద్మపత్రాన్ని పట్టుకుంది. ఆశీర్వదించిందిట అందరిని వచ్చిన వాళ్ళని. ఈ ఆదిలక్ష్మి. లక్ష్మీదేవి. అంటే విష్ణుమూర్తి అందరికీ ఆహ్వానం పలుకుతున్నారు. ఈవిడేమో ఈ చేతిలో ఒక పద్మపత్రాన్ని పట్టుకుని దాని నిండా ఈ అమృత బిందువులున్నాయి. అది అమృత సరస్సు. ఆ అమృత సరస్సులోంచి తీయడం చేత ఆ అమృత బిందువులు దాని నుంచి రాలుతున్నాయి. ఈవిడ అందరినీ కూడా వచ్చిన వాళ్ళందరినీ చక్కగా ఆశీర్వదిస్తూ కూర్చోబెడుతోందట ఈ లక్ష్మీ అమ్మవారు. కళ్యాణ సమయార్హములైన గద్య పద్యాలతోటి కైవారం అందించింది వాణి. ఇంకా సరస్వతీదేవుద్ది. ఆవిడ కళ్యాణ సమయంలో అంటే ఆ పెళ్లి సమయంలో ఏమేమి చదివితే బావుంటుందో అలాంటి గద్యాలు, పద్యాలు చక్కగా ఆవిడ చదివారట. చదివి వీళ్ళందరికీ వినిపించారు. చాలా సంతోషించారు వీళ్ళందరూ కూడాను. నారతుంబుర్లు వీణాగానం చేశారు. వాళ్ళొచ్చారు. వాళ్ళిద్దరూ నారదుడు, తుంబురుడు. వాళ్ళిద్దరూ సంగీతం పాడడంలో చాలా వాళ్ళు నిష్ణాతులు. వాళ్ళిద్దరూ కూడా వచ్చి వాళ్ళ గానామృతాన్ని వాళ్ళు వినిపిస్తున్నారట. ఈ జంభారి కొలువుకూటంలో రంభోస్ ఈ రంభోస్ రంభోసర్వశి
దివిజ మత్తకాసినులు బృందారక బృందడంతము ఆనందంతో కందళింపగా సంరంభంతో గాంధర్వ విద్యా నైపుణ్యాన్ని నెరవేర్చారు. ఇంకా ఈ ఇంద్రుడి యొక్క ఆయన కులుకూటంలో ఉంటారు. ఈ రంభ, ఊర్వశి మొదలైన ఆహ్, వీళ్ళందరూను. వాళ్ళందరూ కూడా ఆ బృందాలందరూ కూడా వచ్చారట. వచ్చి వాళ్ళు ఎంతో ఆనందంతోటి ఆ ఆనందంతోటి వాళ్ళు గాంధర్వ విద్యా నైపుణ్యాన్ని నెరవేర్చారట. వాళ్ళు గాంధర్వ విద్యలో వాళ్ళు చాలా నిష్ణాతులు. అంచేత వాళ్ళు గాంధర్వ విద్యని చూపించారట. ఈ వచ్చిన పెళ్లివారందరికీను. వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు ఆ రకంగా అందరికీ చూపించగలిగారు. గంగా, యమునలు వింజామరలు వీచారట. గంగా, యమున వాళ్ళు చక్కగా వింజామరలు వీచారట. వచ్చిన వారందరికీ కూడా చల్లటి గాలులు వచ్చేటట్టుగా వాళ్ళు వింజామరలు వీచారట. సముద్రుడు వజ్ర వైడూర్య ప్రవాళ పద్మరాగ మాణిక్యాది అనర్హ రత్నరాసులని కానుకలుగా భద్రంగా తెచ్చి ఇచ్చాడు. ఇంకా సముద్రుడున్నాడు. ఆ సముద్రుడు వీళ్ళ కళ్యాణానికి ఆంజనేయ స్వామి ఈ సువర్చలాదేవి కళ్యాణానికి వజ్రాలు, వైడూర్యాలు ఆయనలోనే పంట పండుతాయి కదా ఇవన్నీను. ఆయనలోనే దొరుకుతాయి. సముద్రుడి దగ్గరే ఉంటాయి అవన్నీను. అంచేత య ఎన అది ఇంకా ఇంత, అంత అని చెప్పడానికి వీల్లేనన్ని రాసులు వజ్రాలు, వైడూర్యాలు, ప్రవాళాలు, పద్మరాగాలు, మాణిక్యాలు అలా రాసులు రాసులుగా తెచ్చి కానుకలుగా ఇచ్చాట సముద్రుడు. చతుర్ముఖుడు బ్రహ్మత్వాన్ని వహించాడు. ఇంక బ్రహ్మగారు మరి పెళ్లి చేయించడానికి బ్రహ్మగారు ఉంటారు కదా మనకు కూడాను. అలాగే ఆయన బ్రహ్మత్వాన్ని స్వీకరించి ఆయన కళ్యాణం జరిపించారు వీళ్ళిద్దరికీను. సప్తర్షులు అరుంధతి సహితులై మహదారి ఆశీర్వచనాన్ని చేశారట. ఇంకా సప్తఋషులు ఉంటారు. వాళ్ళు అరుంధతీదేవితోటి కూడా కలిసి వచ్చి చక్కటి ఆశీర్వచనాన్ని చేశారట ఈ పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి. సంజ్ఞాదేవి కరకమలాల బృంగారు నెత్తి అమృత తుల్యమైన అమరవాహిని జలాలను ధారగా పోయా సురాసుర కిరీట మణిమ ప్రభాసితమైన ఆంజనేయుని పాదకంజారాతాలను కడిగి కన్యాదానం చేశాడు కమలాప్తుడు. అప్పుడు అలా వీళ్ళందరూ కూడా పెళ్లివారందరూ కూడా అక్కడ చేరి చక్కగా ఎవరికి ఏ ఏమి చెయ్యాలో అవన్నీ మర్యాదలన్నీ జరుగుతూ ఉంటే ఆ సమయంలో ఈ సంజ్ఞాదేవి ఏం చేసిందిట, ఆవిడ చేతులతోటి బంగారు బిందెతోటి చక్కగా అమృతం అన్నట్టుగా ఆ దేవతల నదీమ తల్లుల్లోంచి నీరు తెచ్చి ధారగా పోసిందిట. సురాసుర కిరీటమణి ప్రభాభాసితమైన ఆంజనేయుని ఈ సురలు, అసురులు వీళ్ళందరి కిరీటాల మణులతోలోంచి వచ్చే ఆ కాంతులతోటి అదంతా ఆ ప్రదేశం అంతా నిండిపోయిందిట. ఈ ఆంజనేయుని పాద పద్మాలను రెండింటిని ఆవిడ నీరు పోస్తే ఈ సూర్యభగవానుడు కడిగి కన్యాదానం చేశారట. ఈ విధంగా అఖిల జన లోచనోత్సవంగా సువర్చల ఆంజనేయుల కళ్యాణ మహోత్సవం ఊహాతీతంగా మహావైభవంగా సాగింది. ఈ రకంగా ఈ అఖిల జనులందరూ కూడా ఎంతో ఆనందం ఉత్సాహంతో చూశారట వాళ్ళందరూ ఈ కళ్యాణాన్ని. ఈ సువర్చల ఆంజనేయుల కళ్యాణాన్ని, ఆంజనేయ స్వాముల కళ్యాణాన్ని ఊహాతీతంగా వాళ్ళు ఊహించలేకపోయారట. ఏమిటి ఇంత గొప్పగా ఉంది ఈ కళ్యాణం అని చెప్పి, మన ఊహకే అందటం లేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళు ఆనందించారట. చాలా వైభవంగా సాగిందిట కళ్యాణం. శతానంద విను గాన విద్యలో హనుమ పెట్టిన భిక్షతో తలెత్తుకు తిరుగుతూ ఉన్నవారు తుమ్మూరు నారదులు. ఈ హనుమ ఆ గాన విద్యలో అంటే సంగీతం పాడడంలో ఆయన్ని మించిన వాళ్ళు ఎవరు లేరట. అంత గొప్ప సంగీత విద్వాంసుడు అన్నమాట హనుమ. ఆయన కొద్దిగా ఈ తుంబురుడికి నారదుడికి నేర్పించారు ఆయన.
ఆ నేర్పించినవి వాళ్ళిక్కడ పాడారనమాట. పాడుకుంటూ వాళ్ళు కూడా ఈ నారదుడు అన్ని లోకాలకి తిరుగుతూ ఉంటారు కదా! అలాగా నారాయణుడి మీద పాటలు పాడుకుంటూ ఆయన తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఈ తుంబురుడు, నారదుడు ఇద్దరూ కూడా ఆ గాన విద్య ఆంజనేయ స్వామి దగ్గర కొద్దిగా నేర్చుకుని, ఆ నేర్చుకున్న విద్యని ఇక్కడ ఆహ్, ప్రదర్శించారట వీళ్ళందరూ చూసేటట్లుగాను. భరత శాస్త్రంలో సహస్రాంశం కూడా నెరవని వారు రంభాదులు. ఇంకా ఈ నాట్యశాస్త్రం ఉంటుంది. ఆ నాట్యశాస్త్రంలో వెయ్యో వంతు కూడా ఈ ఆంజనేయ స్వామికి వచ్చిన దానిలో వెయ్యో వంతు కూడా రంభా, ఉర్వశులు వాళ్ళు నేర్చుకోలేదు లేకపోయారట. అంటే అంత గొప్ప నాట్య శాస్త్రం కూడా ఈయనకి ఇంకా ఈయనకి ఆంజనేయ స్వామికి తెలియని విద్య అంటూ లేదు. ఆయనకి సకల విద్యా పారంగతుడైన. అంచేత ఈ రంభ, ఉర్వశి వీళ్ళందరూ ఉన్నారే, ఈ దేవతా లోకంలో ఉండే అప్సరసలు, ఈ అప్సరసలందరూ చాలా కొద్దిగా నేర్చుకున్నట్టుగా చెప్తున్నారు. ఆయ ఆయనకున్న శాస్త్రంలో కొద్దిపాటి మాత్రమే వీళ్ళు నేర్చుకున్నారట. వెయ్యో వంతు మాత్రమే. హనుమ మహిమలో అణుమాత్రమైన ఎరగని వారు దిక్పాలకులు. ఈ హనుమ ఈయన ఎన్నో మహిమలు చేయగలరు. ఆయనకి వచ్చిన మహిమల్లో ఒక అణువు అంటే ఒక చిన్న నలుసంత నేర్చుకున్నారట దిక్పాలకులు. వాళ్ళకంతే వచ్చుట. అంత గొప్ప మహిమలు చేయగలిగిన వాడు హనుమ. తను ఉపదేశించిన వాక్యాల తాత్పర్యలేశంతో ముక్తులైన వారు గౌతమ, అత్రి, శవన, భరద్వాజాది మహర్షులు. ఇంకా ఈయన ఆంజనేయ స్వామి ఉపదేశించిన వాక్యాలున్నాయిట. ఆ వాక్యాల తాత్పర్యం కొద్దిగా నేర్చుకున్నారట వీళ్ళు. ఎవరు? ఈ గౌతముడు, అత్రి మహర్షి వీళ్ళందరూ గొప్ప గొప్ప మహర్షులున్నారే మనకి. ఆ మహర్షులందరూ ఉత్తినే కొద్ది తాత్పర్యాన్ని మాత్రమే నేర్చుకోగలిగారట. దాంతోటే ముక్తులైపోయారట వాళ్ళు. గౌతముడు, అత్రి, చవన, భరద్వాజ మొదలైన మహర్షులు సప్తర్షులని చెప్తారు. ఆయ ఆ మహర్షులు ఇంకా ఉన్న మహర్షులు గొప్ప గొప్ప మహర్షులును. ఇది ఈ రకంగా మొత్తానికి వీళ్ళందరూ చేరి ఆ సువర్చల ఆంజనేయ స్వాముల కళ్యాణం చేయించారు. చాలా వైభవోపేతంగా చేయించేశారు. దానికి ఆధ్వర్యమేమో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వహించి అందరిని ఆహ్వానించి చక్కగా వాళ్ళందరికీ తగిన మర్యాదలు చేశారు. ఆహ్, అది కళ్యాణం అయిపోయింది అమ్మవారిద్దరికీను. మనం చక్కగా ఆనందంగా విన్నాం కదా! మనం కూడా పెళ్లివారమే. భగవత్ కళ్యాణానికి అందరూ పెద్దలే. మనం కూడా ఆ కళ్యాణం విని, దాన్ని చూస్తూ ఉన్నట్లుగా అనుభవిస్తూ, ఆనందిస్తూ ఉంటే, మనకు కూడా మన ఇళ్ళల్లో కూడా ఎన్నో కళ్యాణాలు జరుగుతాయి. అంటే కళ్యాణం అంటే పెండ్లనే అనుకోక్కర్లేదు. ఎన్నో శుభాలు. మనకి ఏ శుభాలు కావాలో, ఆ శుభకార్యాలన్నీ మన ఇళ్ళల్లో కూడా జరుగుతాయన్నమాట. అదే ఫలశ్రుతి చెప్తున్నారు. హనుమ దర్శనానికై అతని కొలువుకు వచ్చే వేల్పుల్లో అడుగులు తడబడకుండా వచ్చే దివ్యుడు కాని స్తుతిస్తూ కంఠం గాద్గదికం కాని అమరుడు కాని మ్రొక్కుతూ వణకని గీర్వాణుడు కాని దర్శించి పారవస్యం పొందని బృందారకుడు గాని ఒక్కడూ లేడు. వీళ్ళిద్దరిని ఈ పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చూడ్డానికి ఈ కళ్యాణం చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఆ కొలువుకు వచ్చిన వాళ్ళు ఆ వాళ్ళల్లో ఈ వేల్పులు అంటే దేవతల్లో వాళ్ళు రావడానికే చాలా తడబడిపోతున్నారు. ఎంచేతంటే ఈయనకి వచ్చినన్ని విద్యలు ఎవరికీ రావు మరి. అంత అన్ని విద్యలు వచ్చిన వాడి దగ్గరికి వాళ్ళు ఠీవిగా రాలేరు. తడబడుతూనే వస్తారు. ఇంచేత ఆయన్ని చూస్తేనే వాళ్ళకి భయంగా ఉంటుంది. ఎందుకనంటే ఆయన వచ్చిన విద్యల్లో వీళ్ళకి నూరో వంతు, వెయ్యో వంతో వచ్చు. అంచేత వాళ్ళు చాలా చిన్నవాళ్ళ కిందే లెక్క ఆయన ఎదురుగుండాన. అంత గొప్పవాడు కనుక ఈయన, ఆయన చూడ్డానికొచ్చిన ఈ దేవతలందరూ కూడా అడుగులు తడబడుతూ వస్తున్నారట. అడుగులు పట్టం లేదు వాళ్ళకి భయంతోటి. దివ్యుడు కానీ స్తుతిస్తూ కంఠం ఆయన్ని స్తుతించాలంటే ఆంజనేయ స్వామిని కంఠం మోగపోతోందట వాళ్ళకి. కంఠం మోగపోయి వాళ్ళు అలాగే మొత్తానికి అంటే కంఠం లేవటం లేదు భయానికి. లోపల భయం ఉండడం చేత కంఠం లేవకుండా అలాగే మొత్తానికి ఈ దేవతలందరూ కూడా
ఆయన్ని దీవిస్తూ, మొక్కుతూ వణకని గీర్వాణుడు కానీ వణికిపోతున్నారట. గొంతులో వణుకొస్తోందిట. అలాంటి దేవతలు దర్శించి పారవస్యం పొందని ఈ ఈ కళ్యాణాన్ని చూసి ఎంతో పరవశించిపోయారట. ఈ బృందారకులు గాని ఒక్కడు లేరట. అంచే అందరూ కూడా భయం భయంగా భక్తితోటి, భక్తితోటి కూడా మనం ఇప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకంటే గొప్ప గురువులుంటారు. ఆ గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం తడబడుతూనే వెడతాం. అంతేనే కానీ మనం ఆహ్, నేనమ్మా వచ్చానని చెప్పి వెళ్ళలేం మనం. ఎంచేత వాళ్ళు చాలా పాండిత్యంలోనూ, అన్ని విద్యల్లోనూ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఆ గొప్పవాళ్ళు అవ్వడం చేత వాళ్ళు దగ్గర మనం వినయంగానే వెళ్ళాలి. శతానంద శ్రీ హనుమత్ కథా శ్రవణల ఫలాన్ని విను. నువ్వు ఓ శతానంద, ఈ హనుమత్ కథ విన్నావు కదా! దీని ఫలితం ఎంత గొప్పగా ఉంటుందో వినవయ్యా అని చెప్తున్నారు ఈ గురువుగారు, వశిష్ఠుల వారు. నిశ్చల భక్తితో తద్ తత్పర తత్పరమతులై హర్షపులకిత గాతురులై ఆనందాశ్రువులుక చేతులు జోడించి ఆంజనేయ, హనుమ, మారుతి, సువర్చల ప్రియ, ఇలాగా ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా ఈ ఆంజనేయ స్వామిని రకరకాలుగా ఎంతో ప్రీతితోటి స్తోత్రం చేస్తున్నారట. రామభక్త అంటే చాలు వచ్చి వాడతాడయ్యా. అలా కనుక మనం అంత ఆర్తితోటి పిలవగలగాలి. ఆర్తితోటి కనుక అలా పిలిస్తే ఆయన మన దగ్గరకు వచ్చి వాళ్తాడు. మన దగ్గరే ఉంటారు ఆంజనేయ స్వామి. పుణ్యం అంటే ఈ భరతవర్ష ప్రజలదే. మనది భరతవర్షం అంటే భారతదేశం మంది. మనం ఇక్కడ పుట్టడం మన అదృష్టం అని చెప్తున్నారు. ఎంచేత ఈ ఆంజనేయ స్వామి ఇక్కడే జన్మనిచ్చారట, అవతారాన్ని ఎత్తారట. ఎందుకంటే ఆ అవతారం ఈ కర్మభూమిలో కోరి అవతరించింది. ఆయన కోరుకుని ఈ భూమిలో పుట్టారట, మన భూమిలో. ఈ భరతవర్షంలో పుట్టారట ఆయన. ఆంజనేయ స్వామి. హనుమద్భక్తులు ధర్మార్థ కామాలను ఇక్కడ సాధించి ఆపై మరుజన్మలో కింపురుష వర్షంలో జన్మించి నిరంతరము హనుమ దర్శనాన్ని పొంది ఆపై పునరావృత్తి రహిత నిరతిశయానంద అద్వైత సిద్ధిని పొందుతారు. ఎవళ్ళైతే ఈ ఆంజనేయ స్వామిని చక్కగా మనస వాచ కర్మణ ఆయన్ని పూజిస్తారో వాళ్ళు చక్కగా ఈ హనుమద్భక్తులవుతారు. ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని పొంది అంటే ధర్మంగా ఉంటారు, ధనాన్ని సంపాదించుకోగలుగుతారు, కామాలని అంటే కోరికల్ని తీర్చుకోగలుగుతారు. ఇక్కడ సాధిస్తారు అవన్నీను. సాధించి ఆ ఆ పైన మరుజన్మలో మళ్ళీ తర్వాత జన్మ వస్తుంది వాళ్ళకి. జన్మ వచ్చినప్పుడు కింపురుష వర్షం అది. అప్పుడు ఆంజనేయ స్వామి బ్రహ్మగా ఉంటారు. కాబోయే బ్రహ్మ. ఆ కింపురుష వర్షంలో జన్మిస్తారు వాళ్ళు. జన్మించి నిరంతరము ఎప్పుడూ కూడా ఈ హనుమద్ దర్శనాన్ని పొందుతుంటారు. పొంది ఆపై పునరావృత్తి రహిత నిరతిశయానందాన్ని పొందుతారట. ఇంకా మళ్ళీ తిరిగి పుట్టక్కర్లేదు ఈ భూమి మీద. అలాంటి ఎంతో గొప్ప ఆనందాన్ని పొందుతారట. అద్వైత సిద్ధిని పొందుతారట. అంటే ఆ భగవానుడిలో వీళ్ళందరూ లీనమైపోతారు. ఇది నిశ్చయం. ఇలా జరుగుతుందయ్యా అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఈ ఆంజనేయ స్వామిని నమ్ముకున్న వాళ్ళకి ఇలా జరుగుతుంది అని చెప్తున్నారు. ఈ ఆంజనేయుని యొక్క దివ్య చరిత్రను ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో చదివినా, విన్నా, లేదా భక్తులకు, బంధువులకు, హితులకు గ్రంథప్రతులను మృక్కుగా పంచిపెట్టినా ఆ మానవునికి ఎల్లవేళలా హనుమ యొక్క సంపూర్ణ కటాక్షం, అనుగ్రహం, ఆశీర్వచనాలు లభిస్తాయి. ఆ భక్తుడు ఇహపరాలలో సుఖంగా ఉంటాడు అని చెప్పి ముగించారు భగవాన్ వశిష్ఠ మహర్షి. ఈ భగవంతుడైన భగవత్ శక్తి గల ఈ వశిష్ఠ మహర్షి అలా చెప్పి ఇది ఈ కథని ముగించారు. దాన్ని మనం చదువుకుని ఆనందించాము. మనం కూడా
ఆంజనేయ స్వామి వారి పెళ్ళికి వెళ్ళి వచ్చాం కదా, మనం ఆనందంలో చక్కగా హాయిగా లీనమై ఉందాం. ఉంటాను. జై శ్రీరామ్.